అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అందులో మీరు గూడా ఉన్నారు. ఆ రోజు అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళు ఎవరున్నారు? మీరు 9.5 ఏళ్ళు అధికారం అనుభవించారు గదా! అధికారం శాశ్వతం అనుకోకపోతే మీరు అధికారంలో ఉండకపోదురు గదా! మీరు ఆ రోజు ప్ర ఈ మీ నాన్న నాయకత్వంలోని పార్టీ మేము చెప్పినది అమలు చేయలేదు అన్నప్పుడు మీరు బయటికెందుకు రాలేదు స్వచ్ఛందంగా? ఆ రోజు అట్లా బయటికొచ్చుంటే మీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు ఈ జనాలు. నేను ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం లేదు. అవును. మీరు సమస్యలను తీసుకెళ్ళినప్పుడు ఫలితం లేనప్పుడు ఏం చేయాలి? మీ యొక్క ఆత్మగౌరవం ఉంటే ఇక్కడెక్కడ చెప్పారు. నేను అవమానాన్ని తట్టుకోలేను. యెస్. మీరు అవమానాన్ని తట్టుకోలేరు. 100% యాక్సెప్టెడ్. అవమానం తట్టుకోకపోతే ఏం చేయాలి? ఈ అవమానం తట్టుకోకపోతే నేను సార్ దృష్టికి ఎన్నో విషయాలు తీసుకెళ్ళినా ఫలితం లేకపోతే ఏం చేయాలి మీరు? నేను ఏం చెప్పినా మీరు చేస్తలేరు. ఈ రాష్ట్ర ప్రజల కోసం నాకు ఈ పదవి వద్దు, ఈ అధికారం వద్దు అని అది వాళ్ళ మొఖాన కొట్టి మీరు బయటకొచ్చుంటే జనాలు ఏం చేసేవాళ్ళు? బ్రహ్మరథం పట్టేవారు. నెత్తిన పెట్టుకునేవాళ్ళు. తెలంగాణ మహిళలు బతుకమ్మని ఈ చేతిలో పట్టుకున్నట్టు మిమ్మల్ని ఈ చేతిలో ఎత్తుకొని ఇంకో చేతిలో మీకు ఓటేసేవారు ఇంకో చేత్తోటి. మరి అది జరిగిందా? ఈ అవమానాన్ని తట్టుకోలేనని ఇక్కడ అంటున్నారు. ఇక్కడ నేను ఎన్ని సమస్యలు తీసుకెళ్ళినా వాళ్ళు ఫలితం లేదు అంటున్నారు. మరి ఈ ఫలితం లేకపోతే అవమానాన్ని మరి ఎందుకు తట్టుకున్నారు 9.5 ఏళ్ళు? అంటే దానికి మరి మేడమే సమాధానం చెప్పాలి. 20 ఏళ్ళు బీఆర్ఎస్‌లో పనిచేసిన నన్ను అవమానకరంగా బయటికి పంపారు. సో, ఆ రోజు ఇది చేస్తే అవమానం అనిపించలేదు. కానీ ఈరోజు మీరు మీరు అవమానం తట్టుకోకుండా మీరు బయటికొస్తే దాన్ని గౌరవం అంటారు. వాళ్ళు బయటికి పంపిస్తే ఏమంటారు? అది గౌరవం గాదు. ఎవరైనా వాళ్ళంతలో వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేస్తే అది గౌరవం. కానీ ఒకళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, బర్తరఫ్ చేసినా దాన్ని గౌరవంగా స్వీకరించరు. దాన్ని అత్యంత అవమానకరంగా, అవహేళనగా భావిస్తారు. మిమ్మల్ని అవమానకరంగానే బయటకు పంపించారు. ఎందుకు అనంటే మీరు పార్టీకి నష్టం చేస్తున్నారు అని అన్నప్పుడు మీరు రాజీనామా చేయాలి. పార్టీలో మీకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయన్నప్పుడు మీరు రాజీనామా చేయాలి. పార్టీలో ప్రభుత్వంలో మీరు చెప్పిన మాటలు పట్టించుకోవట్లేదన్నప్పుడు రాజీనామా చేయాలి. కానీ అవన్నీ ఏమీ చేయలేదు. పాలిటిక్స్ పక్కాగా చేస్తా. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో మరి ఎన్ని రోజులు చేసింది పాలిటిక్స్ కాదా? బీఆర్ఎస్‌లో ఉండి ఎంపీగా చేసింది పాలిటిక్స్ కాదా? ఎమ్మెల్సీగా చేసింది పాలిటిక్స్ కాదా? మీరు బీఆర్ఎస్‌లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటేనే పాలిటిక్సు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటేనే పాలిటిక్స్. అవేమి స్వచ్ఛంద సంస్థలు కావు కదా! పార్లమెంట్ ఏమి స్వచ్ఛంద సంస్థ కేంద్రాలయం కాదు. శాసన మండలి స్వచ్ఛంద సంస్థ అవి కూడా పాలిటిక్సే. అప్పుడు కూడా మీరు ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో, ఈ భారతదేశము ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో ఇందిరాగాంధీ నుంచెల్లి చూశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుంది ఈ భారతదేశం చూసింది. ఎమర్జెన్సీ ఎట్లా వచ్చింది ఈ భారతదేశం చూసింది. ఆ తర్వాత సోనియా గాంధీ రాజకీయం చేస్తే ఏం జరిగింది ఈ భారతదేశం చూసింది. ఆ తర్వాత జాగృతి సంస్థతోటి మీరు రాజకీయం చేస్తే ఎట్లా చూసింది. ఆ తర్వాత మీరు ఎంపీగా రాజకీయం చేస్తే ఏమైంది చూసింది. ఎమ్మెల్సీగా రాజకీయం చేస్తే ఇప్పుడు కొత్తగా చూడాల్సింది, కొత్తగా మిగిలింది ఏమీ లేదు. మీరు పక్కాగా పాలిటిక్సే చేస్తారనేది అందరికీ తెలుసు. మీరు చేస్తుంది పాలిటిక్స్ అనేది అందరికీ తెలుసు. మీరు చేస్తుంది స్వచ్ఛంద సేవ ఏమీ కాదు. దేశ సేవ అంతకంటే కాదు. మీరు చేస్తున్నది పాలిటిక్స్ అనేది తెలుసు. అది ఎట్లా ఉంటుందో కూడా ఆల్రెడీ చూడడం కూడా జరిగింది. హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు. ఓకే. ఇది రైట్. మీరు చెప్పింది రైటు. సూపర్ స్పెషాలిటీ ఎప్పుడు ఇచ్చారు? బీఆర్ఎస్ పాలనలో సూపర్ స్పెషాలిటీ ఆమోదం జరిగింది. అది ఆసియాలోనే అతి పెద్దది. ఆ హరీష్ కంపెనీకి అప్పుడు ఇచ్చినప్పుడు మీరు అప్పుడెందుకు నోరు మెదపలేదు? అప్పుడు మీకేమైనా ప్రోటోకాల్ ఉన్నదా? ఇది హరీష్ బినామీ కంపెనీ అని మీరు ఆ రోజు చెప్పుంటే ఎంత గొప్పగా ఉండేది. అరే ఇంట్లో కూడా అవినీతి జరిగితే తట్టుకోలేని గొప్ప మహిళ కల్వకుంట్ల కవిత అని అందరూ మిమ్మల్ని నీతికి, నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్గా చూసేవాళ్ళు. కానీ అట్లా జరిగిందా? జరగలేదు. ఆ రోజు హరీష్ బినామీలు మీకు తెలిసినా మీ పెదవులు విప్పలేదు, నోరు పెగలలేదు, విషయం బయటికి రాలేదు. ఈరోజు మీరు బయటికి పోయేసరికి మీరు బినామీలు ఉన్నారు. ఆ బినామీ పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆ రోజు ఎందుకు ఆందోళన చేయలేదు? 1100 కోట్ల నుంచి 1700 కోట్లకు అంచనా వ్యయం పెంచేసుకున్నారు. ఓకే. ఇప్పుడు దీని మీద మీరు కోర్టుకు పోతారా? 1700 కోట్లకు ఇది పెరిగింది, ఇది అన్యాయము, అక్రమము అని మీరు కోర్టుకు పోయి 1100 కోట్లకు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్లను మిగులుస్తారా? ఆ పరిస్థితి ఉన్నదా? సో ఇట్లా
అంటే మనము బయటికి వచ్చినాం, మేము రాజకీయం చేస్తాం, మేము రాజకీయం చేస్తే ఏం చెప్పినా జనాలు నమ్మాలి, వినాలి అన్న పద్ధతిలో ఈరోజు రాజకీయాలు ఉన్నాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది మీకు కూడా అర్థమైంది. అనుకున్న వాళ్ళని ప్రజల్లో ఇంట్లో కూర్చున్నారు. మీరు కూడా ఈరోజు ఇంట్లోనే కూర్చున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఉద్యమ సమయంలో బతుకమ్మ సంబరాల పేరుతో ప్రతి పల్లె తిరిగాను. అవును, అది కూడా కేసీఆర్ కూతురుగానే తిరిగారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రోటోకాల్ పేరుతో తనను నిజామాబాద్కే కట్టడి చేశారు. మీరు నిజామాబాద్ ఎంపీ, ఈ రాష్ట్రానికి ఎంపీ కాదు. ఈ రాష్ట్రానికి ఎంపీ అనేటోళ్ళు లేరు అంతటా తిరగడానికి. ఎందుకంటే మీరు ఇంకోరు ఎంపీ పరిధిలోకి తిరిగితే ఇంకో ఎంపీ వచ్చి మీ పరిధిలోకి తిరుగుతారు. కాబట్టి మీరు మీ దాంట్లో ఇంకోరు ఏలు పెట్టొద్దు కాబట్టి మీరు ఇంకోరు దాంట్లో ఏలు పెట్టకుండా ఊరుకున్నారు. సో బీఆర్ఎస్ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేశారు. మీరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఈ పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, ఎన్నికలలో గెలవకపోతే పెద్ద కొట్టుకపోయేది ఏమున్నది. ఈ పార్టీలో కేసీఆర్ చుట్టూ కోటరీ తయారై ఈ పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు అని పార్టీలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటట్టు పార్టీ తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించలేదు అని పార్టీకి యొక్క అనుమతి లేకుండానే మీరు జిల్లాల యాత్రలు చేపట్టడము, పార్టీ అనుమతులు లేకుండానే ఇది కులగణన చేయొద్దు, కులగణనలో పాల్గొనొద్దని పార్టీ చెప్తే మీరు పార్టీని ధిక్కరించి కులగణనలో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదు అంటే లేదు నేను అధ్యయనం చేశాను, బీసీ రిజర్వేషన్లు సాధ్యమే అని పార్టీ లైన్కు విరుద్ధంగా మాట్లాడతారు. ఇవన్నీ విరుద్ధంగా మాట్లాడి విరుద్ధమైన పనులు చేసి పార్టీ అకారణంగా మమ్మల్ని తొలగించింది అని అంటే అది జనాలకు తెలియకుండా ఉంటుందా? మనం ఏం చెప్పినా ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో సేమ్ కవిత గారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. అకారణంగా తొలగించారు. ఆయన కూడా ఏంది 8 లక్షల కోట్ల అప్పు ఉందని ఎంత అబద్ధాలు చెప్తున్నారో సేమ్ అకారణంగా తొలగించారనేది కూడా అంతే అబద్ధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.